అది రాజమండ్రి రైల్వే స్టేషన్. సమయం ఉదయం 5 గంటలు. స్టేషన్లో వెయిటింగ్ రూమ్స్ ను పర్యవేక్షించే మహిళ, సార్, ఎవరో ముసలైన ఏసీ వెయిటింగ్ రూములో పడక్కుర్చీలో పడుకొని నిద్రపోతున్నారు. ఆయన దగ్గర టికెట్ కూడా లేదు. బయటకు వెళ్లమంటే అస్సలు వెళ్లట్లేదు అని ఆ స్టేషన్ మాస్టర్ కి కంప్లైంట్ చేసింది. దాంతో స్టేషన్ మాస్టర్ ఆమెతో కలిసి వెయిటింగ్ రూమ్ కు వెళ్లాడు. అక్కడ మాసిపోయిన బట్టలతో ఓ ముసలాయన పడక్కుర్చీలో కునికిపాట్లు పడుతున్నాడు. అతని ముఖంపై కప్పి ఉన్న కండువా లాంటి గుడ్డను తీసి, ఇంతకీ ఎవరది అని చూశాడు. అంతే, స్టేషన్ మాస్టర్ ఒక్కసారిగా షాక్. ఆ స్టేషన్ మాస్టర్ కి కాళ్ళు చేతులు ఆడలేదు. ఆ ముసలాయన్ని చూసిన ఆనందం ఓవైపు, ఆ పరిస్థితుల్లో చూసిన బాధ ఓవైపు. అసలు ముసలాయన ఎవరు? మరెవరో కాదు, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ప్రకాశం గారు చనిపోవటానికి ఏడాది ముందు జరిగింది ఈ సంఘటన. అయితే ప్రకాశం గారిని ఆ పరిస్థితుల్లో చూసిన ఆ స్టేషన్ మాస్టర్ వెంటనే పంతులు గారికి నమస్కరించి, అయ్యా మీరా? నేను రాజేశ్వరరావు గారి అబ్బాయినండి, మీ శిష్యుడిని అని నమస్కారం చేశాడు. అరసెకను కూడా ఆలస్యం చేయకుండా ప్రకాశం గారు కళ్ళు తెరిచి, ఎరా భోంచేశావా అని అడిగాడట. కాని పంతులు గారి ప్రశ్న స్టేషన్ మాస్టర్ కు అర్థం కాలేదు. ఎందుకంటే ఉదయం 5 గంటలకు ఎవరైనా కాఫీ తాగావా అంటారు, లేకపోతే టిఫిన్ తిన్నావా అంటారు. మరి పంతులు గారేంటి భోంచేశావా అని అడుగుతున్నారు? బహుశా వయసు మీద పడటంతో ఏమడగాలో తెలియక ఇలా అడిగారేమో అనుకుని పంతులు గారితో, అయ్యా, ఇప్పుడు సమయం తెల్లారి 5 గంటలు, మీరు కాఫీ తాగావా అని అడగపోయి భోంచేశావా అని అడిగినట్టున్నారు అని అన్నాడు ఆ స్టేషన్ మాస్టర్. దాంతో పంతులు గారు, ఎరా, మీ నాన్న రాజేశ్వరరావు నీకు నేర్పించిన సంస్కారం ఇదేనా? నేను నిన్నేమడిగాను? భోంచేశావా అని అడిగా. మరి దానికి నువ్వేం చెప్పాలి? నేను భోంచేశా, మీరు చేశారా అని కదా అడగాల్సింది అని అన్నారు ప్రకాశం గారు. అప్పుడు అసలు విషయం అర్థమైంది ఆ స్టేషన్ మాస్టర్ కి. పంతులు గారు ఆకలి బాధతో ఉన్నారని వెంటనే ఆయనకు కావాల్సిన పదార్థాలను వండటానికి ఇళ్ల దగ్గర మనుషులను పురమాయించారు. ఈలోపు ప్రకాశం పంతులు గారు రాజమండ్రి స్టేషన్లో ఉన్నారని తెలిసి జనాలు పోటెత్తారు. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి పంతులు గారు అని ఒక పెద్ద మనిషి పంతులు గారిని అడిగారు. విజయవాడ వెళ్తా అన్నారు పంతులు గారు. పంతులు గారి దగ్గర డబ్బులు లేవని తెలిసి అక్కడికక్కడే జనం తలా 2 రూపాయలు 5 రూపాయలు వేసుకుని మొత్తం 72 రూపాయలు పోగు చేసి పంతులు గారి జేబులో పెట్టి విజయవాడ రైలు ఎక్కించారు. రైలు బయలుదేరుతుందనగా ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి పంతులు గారి కాళ్ల మీద పడి, రైలు బయలుదేరుతుందనగా, పంతులు గారు, మీరు రాజమండ్రి స్టేషన్లో ఉన్నారని తెలిసి 10 మైళ్ల దూరం పరిగెత్తుకుంటూ వచ్చానయ్యా. భార్య క్యాన్సర్తో బాధపడుతుందయ్యా అంటూ పెద్దగా ఏడవటం మొదలుపెట్టాడు. దాంతో పంతులు గారు అతన్ని లేపి, ఏరా, మనుషులన్నాక కష్టాలు రాకుండా ఉంటాయా? ఇదిగో ప్రస్తుతానికి ఈ 72 రూపాయలు ఉంచు అని జేబులో ఉన్న 72 రూపాయలు అతని చేతిలో పెట్టబోయాడు ప్రకాశం గారు. ఇదంతా చూసిన ఓ పెద్ద మనిషి, అయ్యా పంతులు గారు, మీ జేబులో ఉన్న మొత్తం వాడి చేతిలో పెట్టారు, మీకంటూ కనీసం ఓ 10 రూపాయలన్నా ఉంచుకోవాలి కదండి. సరే, ఎలాగోలా విజయవాడ చేరతారు. మళ్లీ అక్కడ ఎవరో ఒకళ్ళు మీకు అన్నం పెట్టాలి, ఇంకొందరు పూనుకొని మిమ్మల్ని రైలెక్కించాలి. ఎంతో గొప్పగా బతికిన మీకు ఈ కర్మేంటి పంతులు గారు అంటూ భోరున ఏడిస్తే పంతులు గారు ఆయన భుజం మీద చెయ్యేసి, ఎరా, నాకేమన్నా అయితే చూసుకోవడానికి ఇంతమంది ఉన్నారు, పాపం వీడికెవరున్నారా అని కళ్ళనీళ్లు పర్యంతమయ్యారట. ఆ రోజుల్లో తమ కోసం కాకుండా జనం కోసం నాయకులు బతికేవాళ్లు. ముఖ్యమంత్రి పదవి చేసినప్పటికీ తనకంటూ ఏమీ మిగిల్చుకోలేకపోయాడు పంతులు గారు. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకి, కన్న కొడుకులకు కూడా పైసా మిగల్చకుండా మొత్తం ప్రజల కొరకే ఖర్చు చేశాడు. ప్రకాశం పంతులు గారి గొప్పతనం గురించి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక వీడియోలో చెప్పిన సంగతులు ఇవి. ఇలాంటి వల్ల మనం జయంతులు, వర్ధంతుల రోజు మాత్రమే గుర్తు చేసుకుని సత్కరించి ఒక ఫోటో తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేసి మిగతా రోజుల్లో కనీసం తలుచుకోకుండా వదిలేస్తున్నాం. చేతులెత్తి మొక్కాల్సిన నిజమైన దేవుడు టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ప్రతి తెలుగువాడు గర్వంగా తలపైకెత్తి, మేము ప్రకాశం పంతులు గారి స్టూడెంట్స్ కాకపోయినా ఆయన కథతో, ఆయన జీవితం నేర్పిన పాఠంతో ఆయన్ను స్ఫూర్తిగా తీసుకొని కళ్లు తెరుచుకున్న తెలుగు జాతి ముద్దుబిడ్డ టంగుటూరి ప్రకాశం పంతులు గారి వారసులం అని చెప్పుకోవాలి అంటూ ఆయన్ని ప్రతిరోజు తలుచుకోవాలి. అంతటి గొప్ప వ్యక్తి జీవిత కథ ప్రతి తరానికి, ప్రతి తెలుగువాడికి తెలియాలి. ది గ్రేట్ లెజెండరీ పర్సన్ టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఆయన గురించి అందరికీ తెలిసింది చాలా తక్కువ. కుళ్ళు రాజకీయాల వల్ల బలైన వారిలో టంగుటూరి కూడా ఒకరు. ఆయన చివరి రోజుల్లో పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. ప్రకాశం పంతులు గారి లైఫ్ లో ఇటువంటి ఎన్నో విషాదకర సంఘటనలు ఉన్నాయి.
అవన్నిటినీ తెలుసుకుంటే కళ్ళు చెమ్మగిల్లక మానవు. ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన ఆయన పరిస్థితి ఎందుకు అంతలా దిగజారిపోయింది? అవిశ్వాస తీర్మానంలో టంగుటూరిని ఎవరు ఓడించారు? ఆ రోజుల్లోనే రోజుకు 1000 రూపాయలు సంపాదించిన లాయర్ ఇంటి నిండా డబ్బుల కట్టలు పెట్టడానికి కూడా స్థలం ఉండేది కాదట. మరి చివరికి పస్తులు, ఆకలి బాధలతో సతమతమయ్యేలా చేసింది ఎవరు? ఎవరికీ తెలియని టంగుటూరి ప్రకాశం పంతులు గారి స్టోరీ ఏంటి తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడాల్సిందే. దయచేసి మేమిచ్చే ఇన్ఫర్మేషన్ క్లియర్ గా అర్థం చేసుకోవాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అయితే దానికి ముందు చిన్న రిక్వెస్ట్, ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వారుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మాకు కొద్దిగా మీ సపోర్ట్ ఇవ్వండి. అలాగే చివరిలో మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. టంగుటూరి ప్రకాశం పంతులు గారు అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది బ్రిటిషర్స్ తుపాకీకి గుండె చూపించి మరీ కాల్చమని చెప్పిన ధైర్యవంతుడు అని. ఒంగోలుకి సమీపంలోని వినోదరాయునిపాలెంలో ఓ పేదింటిలో పుట్టారు టంగుటూరి. తండ్రి గోపాలకృష్ణయ్య, తల్లి సుబ్బమ్మ. టంగుటూరికి 11 ఏళ్ల వయసు వచ్చేసరికి తండ్రి మరణించాడు. కుటుంబ భారమంతా తల్లి సుబ్బమ్మపైనే పడింది. పిల్లలను తీసుకుని ఒంగోలుకు తీసుకుని వచ్చేసి చిన్న భోజనశాలను నడిపి పిల్లల బాధ్యత చూసుకుంది సుబ్బమ్మ. టంగుటూరి గారి బాల్యమంతా ఒంగోలు, అద్దంకి, నాయుడుపేట ప్రాంతాల్లోనే గడిచింది. 4వ క్లాస్ చదివేటప్పుడు 3 రూపాయల పరీక్ష ఫీజు లేక తల్లి పరిస్థితిని అర్థం చేసుకుని బావగారి సాయం అడగటానికి వెళ్లారు ప్రకాశం పంతులు గారు. చేతిలో చిల్లి గవ్వలేక తన ఊరు నుండి 25 మైళ్ల దూరంలో ఉన్న వాళ్ల బావగారింటికి నడుచుకుంటూ వెళ్లారు. తీరా బావగారింటికి చేరుకున్నాక నా దగ్గర మాత్రం ఎక్కడున్నాయరా అని అన్నారాయన. ఇక చేసేదేముంది అనుకుంటూ కాళ్ళీడ్చుకుంటూ మళ్లీ 25 మైళ్లు తిరిగి నడుచుకుంటూ ఇంటికొచ్చేశారు పంతులు గారు. కొడుకు పరిస్థితి చూసిన తల్లి గుండె విలవిలలాడింది. దీంతో సుబ్బమ్మ తన పెళ్లినాటి పట్టుచీరను అమ్మి ఆ 3 రూపాయల ఫీజు కట్టి పంతులుగారు పరీక్ష రాసేలా చేశారు. ఓ పక్క పేదరికం పీడిస్తున్నా చదువుపై ఉన్న మమకారంతో చదువుని కంటిన్యూ చేశారాయన. తన గురువు అయిన హనుమంతరావు నాయుడుతో కలిసి రాజమహేంద్రవరం వెళ్లారు. ప్రకాశం గారికి న్యాయవాది కావాలనే బలమైన కోరిక ఉన్నప్పటికీ మెట్రిక్యులేషన్ పరీక్షలోనే పాస్ కాలేదు. దానికి కారణం ఆయనకు స్నేహితులు ఎక్కువ. అంతకు మించి ఆయనకు నాటకాలంటే చెప్పలేనంత పిచ్చి. ఒక పక్క నాటకాలలో వేషాలు వేస్తూనే పట్టుదలతో చదివి మద్రాసుకు వెళ్లి అక్కడ లా కాలేజీలో చదివి రాజమహేంద్రవరంలో న్యాయవాది వృత్తిని ప్రారంభించారు. అనంతరం తనకిష్టమైన ప్లేడరీ పరీక్షలో పాస్ అయ్యారు టంగుటూరి. అక్కడితో సంతృప్తి పడకుండా ఇంగ్లాండుకు వెళ్లి బారిస్టర్ అయ్యి తిరిగి వచ్చారు. అనంతరం మద్రాస్, మైలాపూర్ అరవ మేధావులతో పోటీపడి ఆ రోజుల్లోనే అంటే 1917-18 నాటికి రోజుకు 1000 రూపాయల ఫీజు తీసుకునే స్థాయికి చేరుకున్నారు. అలా వచ్చిన సంపాదనతో కోస్తా జిల్లాలన్నిటిలో భూములు, బంగ్లాలు కొనే రేంజ్కు ఎదిగారు పంతులు గారు. అయితే ఇంగ్లాండుకు వెళ్లకముందే రాజమహేంద్రవరంలో చాలా తక్కువ కాలంలోనే పేరు ప్రఖ్యాతలతో పాటు డబ్బు కూడా బాగా సంపాదించారు. దీంతో రాజమహేంద్రవరానికి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యారు కూడా. అప్పటికి ఆయన వయస్సు కేవలం 30 సంవత్సరాలే. ఆయన రాజకీయ జీవితం ఇక్కడే మొదలైంది. ఆ తరువాతే ఇంగ్లాండుకు వెళ్లారు. ఆయన దేశానికి తిరిగి వచ్చిన టైంకి స్వాతంత్ర్యం కోసం ఆందోళనలు మరింత ఎక్కువయ్యాయి. దాదాభాయి నౌరోజీ ఆధ్వర్యంలో రాజకీయాల్లోకి వచ్చేశారు. స్వాతంత్ర పోరాట ఉద్యమంలో చురుకుగా పాల్గొంటూ తక్కువ కాలంలోనే జాతీయ నాయకుల దృష్టిని ఆకర్షించారు. గాంధీజీ పిలుపుతో తన ప్లీడర్ వృత్తిని పూర్తిగా వదిలి జాతీయోద్యమంలోకి ఉరికాడు. తన సర్వస్వాన్ని ప్రజాసేవకే అంకితం చేశాడు. లాయర్గా ఎంతో మందిని జైళ్ల నుంచి బయటకు తెచ్చిన ఆయన ప్రజల కోసం తాను స్వచ్ఛందంగా జైలు శిక్షను అనుభవించాడు. గాంధీజీ ఆశయాల ప్రచారం కోసం స్వరాజ్య పత్రికను స్థాపించి గాంధీజీకి నిజమైన అనుచరునిగా ఆయన మెప్పును పొందారు. ఇక ఈ టైంలోనే బ్రిటిషర్స్ సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చింది. అప్పటి కాంగ్రెస్ నేతలు సైమన్ కమిషన్లో భారతీయులు లేరు అంటూ కమిషన్ రాకను వ్యతిరేకిస్తూ ఆందోళనకు పిలుపునిచ్చారు. జాతీయ నాయకుల పిలుపుతో ప్రజలంతా నల్ల జెండాలతో సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి సైమన్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అలా మద్రాసుకు వచ్చిన సైమన్ కమిషన్ ను అడ్డుకునేందుకు వచ్చిన ఆందోళనకారులను పోలీసులు అడ్డగించారు. పరిస్థితి అదుపు తప్పటంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు. ఆ యువకుడి మృతదేహాన్ని తీసుకోవటానికి ప్రజలు ముందుకు వస్తున్నారు. ఎవరైనా ముందుకు వస్తే కాల్చి పడేస్తామంటూ పోలీసులు హెచ్చరించారు. అప్పుడే ప్రకాశం పంతులు గారు ముందుకు వెళ్లి తన షర్టు బటన్స్ తీసి గుండె చూపించి గుండుతో ముందు నన్ను కాల్చండి అని పోలీసులకు సవాల్ చేశారు. దీంతో ప్రకాశం గారికి, ఆయన అనుచరులకు పోలీసులు దారి ఇచ్చారు. ఈ ఘటన తర్వాత నుంచే ఆంధ్ర కేసరి అని పిలవటం మొదలుపెట్టారు పంతులు గారిని.
1941లో గాంధీ మొదలుపెట్టిన సత్యాగ్రహ దీక్షలో దక్షిణ భారత్ నుంచి పాల్గొన్న మొట్టమొదటి వ్యక్తి ప్రకాశం పంతులు గారే. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు ప్రకాశం పంతులు గారిని 3 ఏళ్లు జైలులో వేశారు బ్రిటిషర్స్. 1945లో జైలు నుండి విడుదలైన తర్వాత దక్షిణ భారతదేశంలో పర్యటించి ప్రజల కష్టాలను దగ్గర నుంచి తెలుసుకున్నారు. దీంతో 1946లో మద్రాస్ ప్రెసిడెన్సీకి జరిగిన ఎన్నికలలో ప్రకాశం గారు ముఖ్యమంత్రి అయ్యారు. తమిళుడు అయినప్పటికీ ప్రకాశం పంతులు గారికి కామరాజు గారు సపోర్టు చేయటంతో ఆ ఎన్నికలలో ప్రకాశం పంతులు గెలిచారు. అప్పుడు పంతులు గారికి పోటీగా నిలబడి ఓటమి పాలైంది రాజాజీ గారు. కానీ ఆ ప్రభుత్వం 11 నెలలు మాత్రమే పనిచేసి పడిపోయింది. అయితే గాంధీజీ కొందరు చెప్పుడు మాటలు విని ప్రకాశం పంతులు గారిని తప్పుబట్టారు. అయినా సరే ఏమాత్రం వెనకడుగు వేయలేదు టంగుటూరి. కాంగ్రెస్ లో ఉండి కాంప్రమైజ్ కాలేక ఆ పార్టీని వీడి ప్రజా పార్టీని స్థాపించి ప్రచారం చేసినప్పటికీ ఆయన మళ్లీ అధికారంలోకి రాలేకపోయారు. ఇక ఆ టైంలోనే 1952లో పొట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో వారికి మద్దతుగా ప్రకాశం పంతులు ఉద్యమంలో పాల్గొన్నారు. భాష ఆధారంగా రాష్ట్రాలను ఏర్పాటు చేసినప్పుడు తెలుగులో మాట్లాడే వారికి ప్రత్యేక రాష్ట్రం ఎందుకు ఇవ్వరు అని నెహ్రూ ముందుకు రూపాయి నోటు విసిరి, చూడండి ఈ రూపాయి నోటులో 1 రూపాయి అని తెలుగులో రాసి ఉంది, మాకు ప్రత్యేక రాష్ట్రం ఎందుకు ఇవ్వరు అని నిలదీశారు. అయినా సరే భారత సర్కారు ఆంధ్ర రాష్ట్రం గురించి ఆలోచించలేదు. దీంతో పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్షను కొనసాగించారు. అలా పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణం తర్వాత 1953 అక్టోబర్లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసి తీర్మానం చేయించి కర్నూలు రాజధానిగా రాష్ట్రాన్ని సాధించి నెహ్రూ గారి కోరిక మేరకు ప్రకాశం పంతులు గారు మొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి ఓ చిన్న విషయం. పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఎలా మరణించారో, దాని కారణంగా ఎలా తెలుగు రాష్ట్రాన్ని సాధించి పెట్టారో, ప్రకాశం పంతులు గారిలో చెలరేగిన ఆగ్రహ జ్వాలలకు మద్రాస్ ఎలా మాడి మసిబొగ్గు అయిందో దానికి సంబంధించిన డీటెయిల్డ్ వీడియో ఇక్కడ కార్డ్స్ లో ఇవ్వటం జరిగింది. అక్కడి నుండి ఆ స్టోరీ కూడా చూసి తెలుసుకోండి, అస్సలు మిస్ అవ్వకండి. ప్రకాశం పంతులు గారు ఇలా ముఖ్యమంత్రి అవగానే అలా కృష్ణా బ్యారేజ్ నిర్మాణం చేపట్టారు. అటు తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. అయితే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేయటంతో ప్రకాశం పంతులపై అప్పటి నేతలకు పీకల దాకా కోపం ఉన్నా ఎక్కడా బయటకు చూపించేవారు కాదు. ఆయన ముఖ్యమంత్రిగా పనిచేయటం ఇష్టం లేక ఆ విషయాన్ని ధైర్యంగా చెప్పి ప్రకాశం పంతులు గారికి వ్యతిరేకంగా గళం విప్పే ధైర్యం లేక నెహ్రూ గారికి పంతులు గారిపై చాడీలు చెప్పడం మొదలుపెట్టారు నేతలు. అలా చాడీలు చెప్పే గ్యాంగ్లో మొదటి వరుసలో సి రాజగోపాలాచారి ఉండేవారు. ఎందుకంటే ఎన్నికలలో ప్రకాశం పంతులు తనను ఓడించారన్న ద్వేషం ఆయనలో విపరీతంగా ఉండేది. దీంతో రాజాజీ చెప్పే పితూరీలతో జవహర్ లాల్ నెహ్రూ ప్రకాశం మీద కోపం పెంచుకున్నారు. అలా దురాశపరుల మూలంగాను, శాసనసభ స్పీకర్ తెలివి తక్కువతనం కారణంగాను ఒకే ఒక్క ఓటు తేడాతో 1953 అక్టోబర్లో ఏర్పడిన ఆంధ్ర రాష్ట్ర తొలి మంత్రివర్గం నవంబర్ 1954 నాటికి కుప్పకూలిపోయింది. దాంతో టంగుటూరి ప్రకాశంపై అవిశ్వాస తీర్మానం నెగ్గింది. అది కుట్రపూరితంగా నెగ్గించిన తీర్మానమని అందరికీ తెలుసు. అంతేకాదు రాజ్యాంగబద్ధత లేని స్పీకర్ చర్య. అయినా సరే ప్రకాశం పంతులు గారు తన రాజీనామా సమర్పించి పదవి నుండి తప్పుకోవటంతో రాష్ట్రపతి పాలన వచ్చింది. అయితే ప్రకాశం పంతులని తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చి తన ఆధీనంలో పనిచేయించుకోవాలన్నది నెహ్రూ పట్టుదల. కాని అందుకు పంతులు గారి ఆత్మాభిమానం అంగీకరించలేదు. ప్రకాశం గారికి వ్యతిరేకంగా ఓటు వేసిన వారు తమ తప్పు తెలుసుకొని మళ్లీ ఓటింగుకు వెళ్దామని బతిమాలారు. కాని వినకుండా శాసనసభ నుండి తిన్నగా గవర్నర్ వద్దకు వెళ్లి తన రాజీనామాను సమర్పించిన నిఖార్సైన వ్యక్తి ప్రకాశం పంతులు గారు. ఆ తర్వాత ప్రజా పార్టీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి తిరిగి ఎన్నికల్లో మళ్లీ గెలిచాయి. ప్రజలంతా మళ్లీ ప్రకాశం గారే ముఖ్యమంత్రి కావాలని అనుకున్నారు. కాని కాంగ్రెస్ అధిష్టానం మాత్రం అందుకు ఒప్పుకోలేదు. అప్పటి కాంగ్రెస్ అధ్యక్షులు చేజర్ లాల్ బహదూర్ శాస్త్రి స్వయంగా విజయవాడ వచ్చి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రి కాకుండా చేయాల్సిన అన్ని పనులు చేశారు. కాంగ్రెస్ తనకు వ్యతిరేకంగా పనిచేస్తుందని తెలిసినా సరే ప్రజల మద్దతుంటే సీఎం అవుతాం, లేదంటే లేదు అన్న ఒకే ఒక్క ధీమాతో విజయవాడ మండుటెండలో నెత్తిన తడిగుడ్డ వేసుకుని పక్కనే ఉన్న పల్లెటూరికి వెళ్లారు. అప్పటికి ఆయన వయస్సు 83 ఏళ్లు. ఆ ఎండలోనే తిరిగి వచ్చి గెస్ట్ హౌస్ లో నిద్రపోతే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఆయన పెద్దవారయ్యారు కదా అన్న సాకు చూపించి పక్కన పెట్టేయటానికి కుయుక్తులు పన్నారు. దీంతో ప్రకాశం పంతులు గారి స్థానంలో గోపాలరెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ప్రకటించారు.
అలా ప్రకాశం గారి చివరి రోజుల్లో ఆయన ద్వారా ఎదిగిన వారే రాజకీయ ద్రోహం చేశారు. ఆయనతో ఉంటూ రాజకీయ ఓనమాలు నేర్చుకున్న వారే వెన్నుపోటు పొడిచారు. 1955లో మధ్యంతర ఎన్నికలు వచ్చినప్పటికీ ప్రకాశం గారు ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. ఇక 1956 నవంబర్ 1న హైదరాబాద్ విలీనంతో ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగింది. ప్రకాశం గారి ముఖ్య అనుచరుడైన నీలం సంజీవరెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన వెన్నంటే ఉన్నవారు పదవుల కోసం వెన్నుపోటు పొడిచినా ఏనాడు అధికారం కోసం పాకులాడలేదు. రాజకీయాలకు దూరమైన ప్రజలకు మాత్రం దూరం కాలేదు పంతులు గారు. అలా 1957లో మేలో 85 సంవత్సరాల వయసులో వడదెబ్బకు మరణించిన ఇద్దరి ముసలివారి కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లి అదే వడదెబ్బకు గురై ఆస్పత్రి పాలయ్యారు. వయసు పైబడటం, అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న ప్రకాశం పంతులుని వడదెబ్బ మరింత కుంగదీసేసింది. దీంతో హైదరాబాదులోని ఉస్మానియా ఆసుపత్రిలో 18 రోజులు చికిత్స చేసినా పరిస్థితిలో మార్పు రాలేదు. ఆక్సిజన్ మాస్క్ పెట్టాలని డాక్టర్స్ చెప్పినా ప్రకృతి చికిత్సను నమ్మినవాడు కాబట్టి కృత్రిమంగా ప్రాణవాయువు పీల్చడమా కాదు పొమ్మన్నారు. ఆయన మాటను కాదని ఆక్సిజన్ పెట్టే సాహసం చేయలేదు డాక్టర్లు. అలా 20 రోజులు గడిచాయి. పరిస్థితి రోజురోజుకి క్షీణించి మే 20, 1957న తుది శ్వాస విడిచారు పంతులుగారు. టంగుటూరి ప్రకాశం పంతులు పేదరికం అనుభవించటానికి అప్పటి కుళ్ళు రాజకీయాలు ఒక కారణమైతే ఆయనకున్న మితిమీరిన జాలి, దయాగుణం మరో కారణమయ్యాయి. ఎవరైనా సాయం అడిగితే తన దగ్గర ఎంతుంటే అంతే ఇచ్చేవారు. బీరువాలో ఎంతుంటే అది 2 చేతులతో తీసిచ్చేవారు. తన కోసం, తన కుటుంబం కోసం ఏదీ దాచుకోలేదు. అలా సంపాదించిందంతా పోయింది. ఎంత పేదరికం అనుభవించారంటే ఒకసారి ఆయనకు శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి కొందరు సన్మానం చేశారు. ఈ పూలకు బదులుగా 1/2 డజన్ అరటిపండ్లు తెస్తే తినేవాడిని కదరా అన్నారాయన. ఆ మాటతో ఆయన ఎటువంటి స్థితిలో ఉన్నారో అర్థమై అక్కడున్న వారంతా ఏడ్చేశారు. పంతులు గారి మంచితనం ఎలా ఉంటుందంటే ఆయన న్యాయవాదిగా పనిచేసేటప్పుడు ధనవంతుల దగ్గర ఎంత డబ్బు తీసుకున్నా లేని వాళ్ళ దగ్గర ఒక్క పైసా కూడా తీసుకునేవారు కాదు. ఒకసారి ఆయన కోర్టులో వాదిస్తున్నప్పుడు తన ఇంట్లో ఎవరో చనిపోయిన వార్త అందింది. అయినా సరే ఆయన వెళ్లకపోవడంతో జడ్జ్ ఇంకా ఇక్కడే ఎందుకున్నావని అడిగారు. దానికి ఆయన చనిపోయిన వాళ్లను ఎలాగో తిరిగి తీసుకురాలేను, ఈ కేసు ఓడిపోతే వీరి జీవితం అన్యాయమైపోతుందన్నారు. ఇటువంటి నిస్వార్థ వ్యక్తి దాన ధర్మాలు చేసి చివరి రోజుల్లో తినడానికి తిండి లేని దయనీయ స్థితిలో గడిపారు. కటిక దరిద్రంలో ప్రాణాలు విడిచారు. స్వతంత్ర ఉద్యమ పోరాటంలో ప్రజల కోసం నిస్వార్థంగా తన యావదాస్తిని ఖర్చు చేసిన ఈ ఆంధ్ర కేసరి కటిక పేదరికంలో జీవితాన్ని మొదలుపెట్టిన ఆయన పట్టుదలతో బారిస్టర్ చదివి ఎవ్వరూ సంపాదించలేని డబ్బు సంపాదించారు. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన టంగుటూరి ప్రకాశం పంతులు తన చివరి రోజుల్లో తినడానికి తిండి లేక అల్లాడిపోయారు. అలా కటిక పేదరికంలోనే కన్నుమూశారు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. మా ఇన్ఫర్మేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి మరెన్నో అద్భుతమైన వ్యక్తుల ఇన్స్పైరింగ్ అండ్ మోటివేషనల్ రియల్ లైఫ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. అందరిలో స్ఫూర్తిని నింపి కనీసం కొందరిలోనైనా మార్పు తీసుకురావడమే మా లక్ష్యం. దయచేసి వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మాలో భాగం కండి.